అనంతపురం జిల్లాలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో శిక్షణ పూర్తి చేసుకున్న 2024 బ్యాచ్ ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరయ్యారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు మెడల్స్, మెమంటోలు అందజేశారు. అనంతరం శిక్షణ తీసుకున్న 394 మంది సబ్ ఇన్స్పెక్టర్లను ఉద్దేశించి హోంమంత్రి అనిత ప్రసంగించారు. నిజంగా ఒక అరుదైన అవకాశం. పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే మీ అందరికీ కూడా ఒక ట్రైనింగ్ అని కంప్లీట్గా పూర్తి చేసుకొని ఈరోజు పాసింగ్ అవుట్ పెరేడ్లో మీరందరూ కూడా ఇలా నుంచున్నారంటే మీకు ఎంత గర్వంగా ఉందో తెలియదు. కానీ మిమ్మల్ని ఇలా చూస్తున్న మీ కుటుంబ సభ్యులు మాత్రం నిజంగా గుండె ఉప్పొంగిపోతుంది. నేను ఇందాక వెళ్ళేటప్పుడు చూసా, ప్రతి ఒక్కరి మొహంలోని ఒక రకమైన ఆనందం. ఏదో నా కొడుకు సాధించాడు, నా అన్న సాధించాడు, నా తమ్ముడు సాధించాడు. ఈరోజు ఒక ప్యాషనేటిక్గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్లోకి నా కుటుంబం ఈరోజు చేరింది అని ఒక ఎంతో గర్వంగా ఈరోజు నీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు మీ అందరి గురించి వేచి చూస్తున్నారు. ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఒక మిలిటరీలోకి పంపించాలన్నా, పోలీస్ డిపార్ట్మెంట్లోకి పంపించాలన్నా ఎంతో కొంత ఆలోచన చేసుకుని ఇటువంటి సిచ్యువేషన్స్లో 24 గంటలు కూడా డ్యూటీలోనే ఉండి కుటుంబాలను కూడా పక్కన పెట్టి, భార్యా పిల్లల్ని కూడా పక్కన పెట్టి ప్రజాసేవ గురించి, సమాజానికి రక్షణ కల్పించడానికి తిండి తిప్పలు మాని ఎండనక వాననక ఎండలు ఎండుతూ వానలో తడుస్తూ దుమ్ములోని కూడా డ్యూటీలు చేస్తూ 24 గంటలు నుంచునే ఉద్యోగం అయినా కూడా ఈ సమాజానికి కాపలా కాసినామని గర్వంతో నుంచునే ఇటువంటి ఉద్యోగానికి నా కుటుంబ సభ్యులు పంపించానన్న గర్వంతో వాళ్ళు